టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. అలా అలా హఠాత్తుగా అటు ఇటు కరెంటు పోగా జస్ట్ నాకు సిక్కేస్తుంది. జస్ట్ నాకు సిక్కేస్తుంది. ఇంటిలోకి వెల్కమ్ అంటూ గేటు తీసినాడు మాస్టరు. టేస్ట్ కాస్త చూడమంటూ బూస్ట్ కలిపినాడు మాస్టరు. నమస్తే, గ్రాండ్ వెల్కమ్ టు క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. మన స్త్రీలలో ఉండేటువంటి నిజమైన ప్రేమ అంటే రాగంలో అనురాగం, బంధంతో అనుబంధం, మనం పాడే గీతంలోని సంగీతం, మనం అనుసరించే మతంలోని అభిమతంని నిర్వచనంగా చెప్పుకోవచ్చండి. ఇంత భారీ ఇంట్రడక్షన్ శ్యామల ఇప్పుడు ఎందుకు ఇచ్చిందంటే, ఇప్పుడు ఇవాళ రాబోయేటువంటి నలుగురు లక్ష్ములు కూడా ఇవన్నీ కలగలిసినటువంటి బంగారు తల్లులు. మరి ఆ లక్ష్ముల్ని ఇన్వైట్ చేసేద్దాము. వెల్కమ్ ఆడపడుచులు. దర్బాజ్ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ గాథలొకటే ఊరు వాడలేవైనా. గోవింద గోవింద ఏమైనా బాగుందా, ప్రేమిస్తే పెద్దోళ్ళంతా తప్పులెంచుతారా. గోపాల గోపాల ఏందయ్యో ఈ గోలా, ఆనాడు ఈ పెద్దోళ్ళు గుర్రవాళ్ళు కారా. అయితే ఇప్పుడు ఏంటంటారా, లల్లు దర్వాజ్ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుందిలే బాజా. హలో ఆడపడుచులు, వెల్కమ్. హాయ్. ఇవాళ అంతా బ్లూ మయమా? అంతా బ్లూ 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 అందరూ సేమ్ పించ్. వదిన ఆడపడుచులు ఒకే రకం బట్టలు కట్టుకోవడం పెద్ద వింతేం కాదు ఈ లోకంలో కదా. అంతే. నాకు ముందు మీ పేర్లు చెప్పండి. నీ పేరు చెప్పు. నా పేరు ఆర్తి. 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 ఓకే. నేను మన్కొండ నుంచి వచ్చాను. ఆర్టిస్ట్. ఆర్తి, ఆల్ ది బెస్ట్ ఆర్తి. థ్యాంక్ యూ. నువ్వే ఇన్స్పిరేషన్ నాకు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతూ ఉంటాను, బట్ నేను కూడా ఒకళ్ళకి ఇన్స్పిరేషన్ అంటే పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ శ్యామల గారు. నీ పేరేంటి? నా పేరు అనిత. అనిత, ఏం చేస్తుంటావు అనిత? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మా బాబు మా పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింటారు. రోజు మీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పి ఫ్లైంగ్ కిస్ ఇవ్వరా? హాయ్. సో చక్కగా స్కూల్ నుంచి వచ్చి రిలాక్స్ అయ్యి పప్పలు తింటూ మా షో చూస్తారనమాట రోజు. గుడ్ గుడ్. ఆల్ ది బెస్ట్. మరి బాగా ఆడండి, ఓకేనా? హాయ్. విజయ. విజయ. ఐఎమ్ ఆల్సో ఆర్టిస్ట్. ఎనీవే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు. థ్యాంక్ యూ. హాయ్. నీ పేరేంటి? మాధవి. మాధవి, ఏం చేస్తుంటావు? నేను హౌస్ వైఫ్. నువ్వు పెళ్ళైపోయిందా మాధవి నీకు? ఓకే, లైసెన్స్ స్టార్ట్ చేసావా? మీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మాధవి. సో గెట్ రెడీ, బాగా ఆడండి నలుగురు కూడా. మరి ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకునే గిఫ్ట్లు చూసేద్దాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఆడపడుచులు ఆడేద్దాం మన మొదటి రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి రెడీ. ఆర్తి, ముందు నీతోనే స్టార్ట్ చేద్దాం. కమ్. చుట్టుకో కోటి వన్నెలున్నదా
రాము రవి ఇద్దరు ఉంటారు. రాము వెనకాల రవి ఉంటాడు, మళ్ళీ రవి వెనకాల రాము ఉంటాడు. అది ఎలా పాసిబుల్? వాళ్ళు షేడ్స్ మిర్రర్ లో నించున్నారేమో, ఒకళ్ళు ముగ్గురుగా కనిపిస్తారు కదా. కాదు. కాదా? ఎలా? హౌ హౌ అలా ఎలా వస్తారు? నాకు రాము రవి పెద్ద పరిచయం లేదు, లేకపోతే వాళ్ళని అడిగేదాన్ని. నాకు పరిచయం లేరు. చెప్పు ఆన్సర్ ఏంటో. ఇది ఆడాక చెప్తా. సరే ఆడేసే ఫస్ట్ బాల్. కమ్ 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 కమ్. అది కమ్ కమ్ అంటే నీ వైపే వస్తుంది. ఓకే, మనకి ఫస్ట్ బాల్ లో పాయింట్స్ ఏం రాలేదు. సెకండ్ బాల్ వేసి. ఓకే కమాన్. ఓ అయ్యయ్యో. ఓన్లీ 10 పాయింట్స్. ఓకే 10. ఓకే, లాస్ట్ బాల్. 3 balls అని అంట చూడు. So 90 plus 10, 100 points. Congrats. థ్యాంక్ యూ. చెప్పు, వాళ్ళిద్దరు ఒకరి వెనకాల ఒకరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నారు. ఓ ఓకే, ఈసారి అలా ఉండొద్దని నేను చెప్తాలేను. వెళ్ళి అనిత, నెక్స్ట్ నువ్వే దా వచ్చేసి. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం గాలి పాడ. అనిత రెడీ? వేసే ఫస్ట్ బాల్. అంటే పడు పడు పడు. 70 60 30 40 30 20 10. 10 లో పడింది ఆఖరికి. 100 పడు 100 పడు 100 పడు. 90. లాస్ట్ బాల్. అదే బయటికి చెప్తే నెక్స్ట్ వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. నువ్వు ఏ మంత్రం పడిస్తున్నావు? ప్లీజ్ 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 అనే మంత్రం. 100 పడు 100 పడు 100 పడు. 70 పడు పడు పడు. 50 పడు. 10 అన్న పడు. ఓకే 100. సేమ్ పించ్ నీకు కూడా. ఎక్స్ప్రెషన్స్ భలే పెడుతుంది తెలుసా అసలు. ఆ బాల్ వస్తుంటే తీసుకో 100 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయ. ఓకే सिलका राहे सिलका दिल मेरा धड़का गुंडल्लो. రెడీయా? రెడీ. విజయ వేసేసే ఫస్ట్ బాల్. ఓ నీది లెఫ్ట్ హ్యాండా? ఓకే ఓకే కమాన్ 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 కమాన్. నువ్వు అంత పక్క క్లియర్ రోడ్ దానికి ఇచ్చేసి కిందకి రావడానికి 60 60 అంటే ఎలా? 90 90 90 90 90 90 90 90 90 80 ఆ? 80 కూడా కాదు. 70 70 70 70. లేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో. ఓకే, లాస్ట్ బాల్ ఆడేసి. ఓకే 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 ఓకే. ప్లీజ్ 30 30 30 30 30 30. నో నో పాయింట్స్. నో పాయింట్స్. No points. Yeah, so Vijaya, no points Vijaya. Anyway, go. Good try. థ్యాంక్ యూ. बोलो I am in love, बोलो I am in love, मन फोटोలు. Madhvi, last నువ్వే ఉన్నావు. దా ఆడేద్దాం. ఓ మధు ఆ మనసు నాది కాదు. ఓ మధు ముందు నేను క్వశ్చన్ అడుగుతాను. ఒకటి క్వశ్చన్ అడుగుతావా? అడుగాడు. కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెడు పాలిస్తుంది. ఏంటది? తాగదు, మేత మేయదు, కుండెడు పాలిస్తుందా? తాటికల్లు. తాటి చెట్టు. అబ్బా అదేలే, తాటి చెట్టు, తాటి కల్లు, కుండెడు పాలంటే కల్లే కదా. సూపర్. ఓకే, ఇప్పుడు తెర వెనకాల జరిగినటువంటి రహస్యం మీకు చెప్పాలి. నాకు ఆన్సర్ అమ్మాయి చెప్పేసి. సరే, ఇంకోటి అడుగు నెక్స్ట్ రౌండ్ లో, సరేనా? అది నేనే ఆన్సర్ చెప్తా. వేసే ఫస్ట్ బాల్. సెకండ్ బాల్. అందరికి ఇవాళ 10 పడి 90 పడుతోంది. నీకు కూడా అలానే పడుతుందని చూద్దాం.
come on. Padu. అయ్యో. Get back. Again 10. Get back. 100. అసలు ముగ్గురు అనుకుని వచ్చారా ఏంటి 100 అసలు పాప అమ్మాయి అయితే 0 మొత్తానికి 100 పాయింట్స్ తీసుకో. Thank you. ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి ముగ్గురు టైలో ఉన్నారు 100 పాయింట్స్ తో. 1, 2, 4 స్లిప్స్ ఇందులో ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ టాపర్ అయితే ఆ కిక్కే వేరప్పని చెప్పండి, మాకు టెన్షన్ అవుతుంది. ఈ ముగ్గురులో 100 పాయింట్లు వచ్చి ముగ్గురికి టై పడింది. మరి వీళ్ళ ముగ్గురులో ఫస్ట్ రౌండ్ టాపర్ వచ్చి ఆర్తి. Thank you. ఆర్తి గిఫ్ట్ తీసుకో. ఆర్తి గిఫ్ట్ ప్లీజ్. ఆ పైన గిఫ్ట్స్ అన్నిటిలోంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. టవర్ ఫ్యాన్ ఓకే తీసుకో. నీకేం కావాలి చెప్పు. German silver set. మాధవి నీకు నాన్ స్టిక్ పాన్ సెట్. నాన్ స్టిక్ ప్యాన్ సెట్ ఓకే. నీకేం కావాలి విజయ. ఈ టబ్ సెట్ తీసుకోవచ్చు. తీసుకో బాత్ సెట్. థ్యాంక్ యూ. లక్ష్మిలో అలా మన ఫస్ట్ రౌండ్ పూర్తయిపోయింది. ముగ్గురుకి టై పడింది. ఒక అమ్మాయి మాత్రం 0తో అకౌంట్ స్టార్ట్ చేసింది. నో ప్రాబ్లం. మరి సెకండ్ రౌండ్ లో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసే ముందు తీసుకుందాం మన ట్రైన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి బ్రాస్ మినపగుళ్ళలో ఒక చిన్న బ్రేక్. సెకండ్ రౌండ్ ఆడడానికి రెడీ. సో నేను మిమ్మల్ని బోల్డ్ అండ్ ప్రెస్ లో అడిగేస్తాను ఈ రౌండ్ లో. స్టార్ట్ చేసేద్దాం మన సెకండ్ రౌండ్ పంచాక్షరి. రౌండ్ టాపర్ కాబట్టి ఆర్తి నువ్వు ఈ రౌండ్ కూడా నీతోనే స్టార్ట్ చేస్తున్నాము. రెడీ ఫర్ ద క్వశ్చన్. ఈజీగా అడగాలి క్వశ్చన్. అయ్యో చూడు ఎంత ఈజీగా ఉంటుందో. ఆర్తి క్వశ్చన్ ఏంటి? ఎక్కువ మంది నేర్చుకుని ప్రదర్శించే నృత్యాలు ఏంటి? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. భరతనాట్యం. భరతనాట్యం ఉందా? ఉంది. ఇంకా ఇంకేం నేర్చుకుని? కూచిపూడి. కూచిపూడి ఉంది. ఇంకా కథక్. కథక్ ఓకే ఉంది. ఇంకా ఫోక్. ఫోక్ డాన్స్. ఇవన్నీ అంటే నేర్చుకుని ప్రదర్శిస్తారు. ఫోక్ డాన్స్ ఎవరికి వచ్చినది వాళ్ళు వేస్తే అదే ఫోక్ డాన్స్. ఇంకా భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఇంకా కొంచెం అన్ని నువ్వు అలా ఆలోచించకుండా వేరే డాన్స్ ఫామ్ కి రా. చెప్పు. మన మెగాస్టార్ గారు చాలా ఫేమస్ ఆ డాన్స్ కి. టైమ్ అప్. మెగాస్టార్ డాన్స్ ఫామ్ ఏంటి? బ్రేక్ డాన్స్. బ్రేక్ డాన్స్. యా. సో బ్రేక్ డాన్స్ కూడా కష్టపడి నేర్చుకుని వేస్తారు. అంత ఈజీ కాదు అది. సో నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ ఒకటి బ్రేక్ డాన్స్ అండ్ ఇంకొకటి వెస్టర్న్. ఓకే సో 3 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 300 పాయింట్స్. వీటిలో ఏ డాన్స్ చేస్తావు నువ్వు? బ్రేక్ డాన్స్ ఒకటి.
బ్రేక్ డాన్స్ చేస్తావా? అంత బ్రేక్ చేయలేను కానీ ఏదో ఇలా మొత్తం బ్రేక్ చేసేస్తావా? ఓకే, నెక్స్ట్ అనిత ఆడుతుంది, చూద్దాం. అనిత, రెడీ ఫర్ ద క్వశ్చన్? క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ అడిగే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. నాన్న నెక్స్ట్ రౌండ్ లో అడగచ్చుగా? ఓకే, ఓకేనా? ఓకే. క్వశ్చన్ చూద్దాం. 5 దేవతల పేర్లు చెప్పండి. ఇందాక నుంచి తెగ జపం చేసేస్తున్నావు కదా, ఓకేనా? నాకు పూజలు అంటే ఎక్కువ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. లక్ష్మీదేవి. ఆగు, లక్ష్మీదేవి ఉన్నారా? ఓకే, లక్ష్మీదేవి ఉంది. ఇంకా 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 ఇంకే దేవతలు ఉన్నారు మనకి? 5 ఫేమస్ దేవతలు. పార్వతీదేవి. పార్వతీదేవి, గౌరీదేవి, అమ్మవారు. ఓకే, పార్వతీదేవి. ఇంకా సరస్వతీదేవి. సరస్వతీదేవి. ఓకే, ఇంకా పద్మావతీదేవి. పద్మావతీదేవి. ఓకే, ఇంకా ఇంకొకటి. ఇంకా ఫేమస్ దుర్గాదేవి. దుర్గాదేవి. సూపర్, 5కి 5. నాకు ఇష్టమైన పూజలు ఎక్కువ చేశాను. ఏ పూజలు బాగా చేస్తావు నువ్వు? సరే, సంతోష్ మాత పూజ చేసా, లక్ష్మీదేవి పూజ చేసా, ఇంకా శివుడు పార్వతి మండే కంపల్సరీ. ఆల్మోస్ట్ ప్రతి డే. శివుడు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం బాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం బాలాజీ. అన్ని ఆదివారం కూడా పూజ చేసి తెలుసా సూర్యనారాయణ స్వామికి? ఓకే, ఎక్కువ సండే. నీకు అసలు హాలిడే అనేది లేకుండా నువ్వు పూజలు చేస్తూ ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. బాగా చెప్పావు నిజంగా. దేవతల పేర్లు అడిగింది కాబట్టి నాకు ఇష్టమైంది కాబట్టి చెప్పగలిగిన. వెరీ గుడ్, సూపర్. సో మరి 5కి 5 ఎవరైనా చెప్తారో లేదో చూద్దాం. ఇంకా నెక్స్ట్ మాధవి, నువ్వే ఆడాలి. రెడీ? మాధవి, క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. 5 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల పేర్లు చెప్పాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు, ఆఫ్ కోర్స్ ఉన్నారు. ఇంకా కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఏపీ కాదు కదా, అది తెలంగాణ స్టేట్. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. ఇంకా ఇంతకు ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాక ముందు కూడా కొంతమంది మనకి సీఎం గా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా నందమూరి తారక రామారావు. నందమూరి తారక రామారావు గారు సూపర్ ఉన్నారు. ఇంకా ఎన్నికలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఇంకొకళ్ళు చేశారు. రోసయ్య గారు ఉన్నారా? చూద్దాం. ఓకే, ఉన్నారు. ఇంకొకటి ఎన్నికలు. ఇంక ఇదే క్లూ నేను ఇచ్చింది. ఇంకెన్ని క్లూలు ఇవ్వాలి చెప్పు? టైమ్ అప్. అయిపోయింది. ఇంకొక ఆయన మర్చిపోయావు. ఆయన ఎవరో చూసేద్దాము. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని మర్చిపోతావా నువ్వు? చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు 2 కళ్ళు. నువ్వు వాళ్ళనే మర్చిపోయావు. ఓకే, ఎనీవే 4 కరెక్ట్ గా చెప్పావు కాబట్టి 400 పాయింట్స్ తీసుకో. నెక్స్ట్ ఇంకా విజయ, నువ్వే ఆడాలి. లాస్ట్ అని నువ్వు చింతించావు అనుకో, ఆ చింతలోనే పాయింట్లు ఎగిరిపోతాయి. లేదు, ట్రై ఓకే, సో బాగా ఆడు. ఫస్ట్ చిన్న క్వశ్చన్ అడగండి. అడుగు. చిన్నదే అడగండి. చిన్న క్వశ్చన్ అడగండి. నేను నిన్న అడగాల? ఆ చిన్న క్వశ్చనే. చూడు క్వశ్చన్ ఏంటో. ఇళ్లలో గోడలకు సాధారణంగా వినియోగించే రంగులు. వైట్ కలర్. వైట్ కలర్ ఉందా? వైట్ కలర్ లేదు. కలర్స్ లో చెప్పు. లైట్ ఎల్లో కలర్. లైట్ ఎల్లో, లెమన్ ఎల్లో. ఓకే, ఉంది. ఇంకా ఓకే, అండ్ లైట్ గ్రీన్. లైట్ గ్రీన్. లైట్ పేరెట్ గ్రీన్. పిస్తా గ్రీన్ అంటారు. ఉందా? చూద్దాం. లేదు. ఇంకా లైట్ ఆరెంజ్. ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ ఉంది. ఇంకా చెప్పు. స్కై బ్లూ. స్కై బ్లూ. చూద్దాం. స్కై బ్లూ కూడా ఉంది. ఇంకా 2 చెప్పాలి నువ్వు. ఎనీ 2 కలర్స్. చాలా కామన్ గా మిక్సింగ్ కలర్స్. ఎనీ మిక్సింగ్ కలర్స్. అలా కాదు, ఏదైనా కలర్ చెప్పు. ఓకే, పింక్. పింక్. ఓకే, చూద్దాం. ఓకే, పింక్ ఉంది. ఇంకా పింక్. వైలెట్ ఉంది. వైలెట్ ఉంది. ఓకే, మొత్తం నువ్వు కూడా 4 చెప్పావు. మిస్ అయ్యాను నేను. చూడు ఏది మిస్ అయ్యావు. వైలెట్ కలర్. అది చెప్పాను. లైట్ వైలెట్ కలర్ వేస్తారు. ఓకే, సో 400 పాయింట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. అండ్ ఈ రౌండ్ లో మొత్తం 5కి 5 ఆన్సర్ చేసేసి ఆ దేవతల పుణ్యమాని రౌండ్ టాపర్ అయిపోయింది మన అనిత. కంగ్రాట్స్ అనిత.
థ్యాంక్ యూ. అనిత గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. అనిత ఏ గిఫ్ట్ కావాలి చెప్పు. ఏసీడీసీ ఫ్యాన్. ఏసీడీసీ ఫ్యాన్. ఓకే తీసుకో. థ్యాంక్ యూ. సో విజయ చెప్పు నీకేం కావాలి గిఫ్ట్. ఫ్లాస్క్. ఓకే ఫ్లాస్క్ తీసుకో. మాధవి నీకేం కావాలి. ట్రావెలింగ్ బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే నీకు ఆర్తి. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. మరి చూసేద్దాం ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్. దాని తర్వాత క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బ్యాటరీ ప్లస్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబుల్ హార్స్ మిరపకులలో తీసుకుందాం ఇంకో చిన్న బ్రేక్. కొట్టినా దుట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మీద తేనె పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. స్టార్ట్ చేసేద్దాం మన ఈ రౌండ్ టాపర్ తో. నువ్వే ఫస్ట్ ఆడాలి. వచ్చేసి అనిత. వయ్యారి గుడ్ల గువ్వ బోయమ్మ అంత డాబా. సూపర్ అబ్బా. ఇది ఎవరైతే ఆన్సర్ చెప్తారో వాళ్ళు అదే అక్కడ పెట్టేసి స్టార్ట్. చెప్పు ఆర్తి. బండదానా. బండదానా. బక్కదానా. రాంగ్ ఆన్సర్ బక్కదానా. -10 పాయింట్స్. చెప్పు మాధవి. చాలా లావుగా ఉన్నాడు. లావుగా ఉన్నది రాంగ్ ఆన్సర్. -10. కొంచెం చూడండి ఇంకేమైనా చూపించు. నువ్వు ఇలా చూపిస్తే దానికి మీసాలు ఉంటాయా. చెప్పు. సింహం. సింహం రాంగ్ ఆన్సర్. -10. విజయ చెప్పు. విజయ. ఆవు. 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 ఎద్దు. ఎద్దు కూడా రాంగ్. దున్నపోతు. 10 points. 2 -10 నీకు. ఓకేనా. ఎవరైనా బజర్ నొక్కి చెప్పండి. కమాన్. మళ్ళీ బజర్ నొక్కి ట్రై చేయి విజయ. నువ్వు చెప్పింది దున్నపోతు. దున్నపోతు. మాధవి. ఓకే నేను ఇందాక దున్నపోతు చెప్పాను కదా. నువ్వు బజర్ నొక్కకుండా బజర్ నొక్కి రెండే చెప్పు. బజర్ అయిపోయి ఇంకోటి చెప్పు. బజర్ మళ్ళీ ప్రెస్ చేయాలా. మరి సెకండ్ అదే చెప్తున్నా కదా విజయ నొక్కు అని చెప్తున్నా కదా. సారీ. సో మాధవి 40 పాయింట్స్. మాధవి తీసుకో. నీకు 60. థ్యాంక్ యూ. గో. సింగారి సింగారి సిద్ధంగుండమో పుత్తూరి తైలాలే. ఓకే సో నెక్స్ట్ ఆడాల్సింది విజయ. నువ్వే రావచ్చు. ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలికళ్ళై మేరిసేలే మబ్బుల్లోని ఓకే స్టార్ట్. మాధవి. దోశ. దోశ రాంగ్ ఆన్సర్. -10. వడ. వడ కాదు. వడకే ఇంకొక పేరు. దైవడ. నీ మొహం. -10 పాయింట్స్. మాధవి చెప్పు. చిల్లుగారే. చిల్లుగారే రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్.
నీకు 60. థ్యాంక్ యూ. సో ఈసారైనా జాగ్రత్తగా అండి. నెక్స్ట్ మాధవి నువ్వే ఆడాలి రా. సింగికి జాబిలి అందం నేలకి తొలకరి అందం నీ కను చూపులు సోకటమే ఆనందం. బజర్ నొక్కండి, అప్పుడు ఆన్సర్ చెప్పండి. చెప్పు ఆర్తి. జుట్టు. జుట్టు రాంగ్ ఆన్సర్. జడ. కర్లీ హెయిర్. కర్లీ చే కర్లీ హెయిర్ కూడా రాంగ్ ఆన్సర్. -10. పొడవు జుట్టు. పొడవు జుట్టు కూడా రాంగ్ ఆన్సర్. -10. జడ కుచ్చులు. జడ కుచ్చులు కూడా కాదు. -10. సౌరం. సవరంకి ఇంకో పేరు. టోపన్. రాంగ్ ఆన్సర్. -10. విగ్గు. చెప్పు. విగ్గు. విగ్గు రైట్ ఆన్సర్. తీసుకో 40. 60 పాయింట్స్ నీకు మాధవి. మాధవి నువ్వు ఫస్ట్ నుంచి చాలా సైలెంట్ గా ఉన్నావు మాధవి. ఇప్పుడు నువ్వు ఏదన్నా చెయ్యి లేదా ఏదన్నా చెప్పి అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళు. ఒక క్వశ్చన్ అడుగుతాను. అబ్బా చెప్పు చెయ్యి అంటే నన్నే అడుగుతుందంట. సరే అడుగు. తల్లి దయ్యము పిల్ల పగడము. తల్లి దయ్యం పిల్ల పగడము. దెయ్యం లాంటి తల్లికి పగడం లాంటి పిల్లలు ఎలా పుడతారు అసలు? ఓకే, తల్లి దెయ్యం పిల్ల పగడం. నిన్ను ఏమన్నా చెప్పు ఏదన్నా చెయ్యి అని అడిగి నేను తప్పు చేశాను అన్న విషయం నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను. ఓకే, పనసకాయ. నో. కొబ్బరికాయ పైన ఉండే పీచా. నో. కాదా? తల్లి దెయ్యం పిల్ల పగడం అందరికి చాలా ఇష్టం. ఆడపడుచులు మీకు తెలుసా ఆన్సరు? నాకైతే ఏం గుర్తు రావట్లేదు. రేగి పండు. యా. ఎలా? తల్లి దయ్యము రేగి చెట్టు అన్ని ముళ్ళు. పిల్ల పగడము రేగి పండు. బాగుంది. వెల్ ఇక ఆర్తిని ఒక్కదానివే ఉన్నావు. ఆడేళ్ళు వచ్చేసి ఇక అసలు తను ఇలా చెయ్యగానే మీరు చెప్పచ్చు. బజర్ మీద హ్యాండ్స్ పెట్టుకుని రెడీగా ఉండండి. రెడీ స్టార్ట్. ఆవలింత. చెప్పు. ఆవలింత. ఆవలింత రైట్ ఆన్సర్. తీసుకో 40 పాయింట్స్. మాధవి తీసుకో. నెక్స్ట్ 60. థ్యాంక్ యూ. టాపర్ వచ్చేసి మన మాధవి ఉంది. కంగ్రాచులేషన్స్ మాధవి. గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు మాధవి ఏ గిఫ్ట్ కావాలి నీకు? రోటీ మేకర్. రోటీ మేకర్. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు టాప్ లో? 70తో అనిత నువ్వే ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. అవి ఎల్లో కలర్ బౌల్. ఎల్లో బౌల్ సెట్. ఓకే ఓకే. విజయ చెప్పు నీకేం కావాలి? ఛార్జింగ్ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే తీసుకో. 50 పాయింట్స్ ఉన్నాయి నీ దగ్గర విజయ. అండ్ ఇక లాస్ట్ ఆర్తి నువ్వే ఉన్నావు. అది 5 పీస్ కిచెన్ సెట్. ఓకే ఓకే. సో అలా థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పటి వరకు మీ దగ్గర ఉన్న ఫైనల్ స్కోర్స్ ఒకసారి చూద్దాము. సో ఈ స్కోర్లు గుర్తుపెట్టుకోండి. మన నెక్స్ట్ రౌండ్ ఆడేద్దాము. ఆ రౌండ్ లోకి వెళ్లే ముందు తీసుకుందాం క్రేన్ వర్క్ పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ మరియు తెనాలి డబరాస్ మిరపగుళ్ళలో మరొక చిన్న విరామం. టేక్ ఏ బ్రేక్. ఫోర్త్ రౌండ్ ఆడేద్దాము. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో మరి ఈ రౌండ్ లో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. మీ స్కోర్స్ కూడా చెప్పేశాను కాబట్టి ఇక మీరు స్లిప్స్ తీసేసుకుంటారు కానీ. ఓకే 1 2 3 4 స్లిప్స్ వచ్చేసాయి కదా. సో మరి చూసేద్దాం ఈ రౌండ్ లోని మనం మొదటి గేమ్ నెంబర్ 1. గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చింది? మాధవి నువ్వేనా? నవ్వింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్. మాధవి గేమ్ ఏంటంటే అక్కడ గోధుమ పిండి పెట్టాము, వాటర్ పెట్టాము, ఆయిల్ పెట్టాము. నువ్వు చక్కగా చపాతీ పిండి చేయాలి. ఓకేనా? మొత్తం పిండి అంతా. సో అది నీ టాస్క్. చెప్పు నీ బెట్టింగ్ ఎంత? 100 అంతా, 100 ఆర్తి, 100 విజయ. ఓకే ఆల్ ద బెస్ట్.
400 పాయింట్స్ తెచ్చేసుకోవద్లేదు. ఓకేనా? వెల్ प्यार में पड़ी पोया मैं ओ मिया तेरे प्यार में पड़ी पोया 60 seconds టైమర్ వచ్చేసింది అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. దోస పిండ్లా కాకుండా చపాతీ పిండ్లా కలుపు. నీకు చేతికి అంటుకుంటుంటే ఆయిల్ కూడా వేసుకో. అంత స్పీడ్ వద్దమ్మా, దోశ అయిపోతుంది. దోశ అయిపోతుందమ్మా, అంత స్పీడ్ ఎందుకు చెప్పు, అంత టెన్షన్ ఎందుకు అమ్మా? కూల్ కూల్, కొంచెం స్లో చెయ్యి. ఇంకా 28 seconds ఉన్నాయి. ఆయిల్ వేసుకో, నీకు ఈజీగా వదులుతుంది. వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇంకా అంత ఫాస్ట్ చెయ్యకు, ఫాస్ట్ చెయ్యకు మాధవి, ఫాస్ట్ చెయ్యకు. డైవర్ట్ చేస్తుంది. ఆయిల్ వేసుకొని చేతికి అంటుకోదు, పిండి ఈజీగా వచ్చేస్తుంది. యో టైం అప్. అయ్యో టైం అవుతుంది. ఫాస్ట్ 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 మాధవి, టైం ఉంది మాధవి, ఇంకా మాస్ చాలా బోలెడంత టైం ఉంది మాధవి. బోలెడంత టైం ఉంది. టైం యా. సో మొత్తానికి నువ్వు బెట్ చేసిన 400 పాయింట్స్ అయితే పోయాయి. ఓకే, బాగా ఇచ్చావు పాయింట్లు వాళ్ళందరికి. దేవుడా దేవుడా దేవుడా. అండ్ చూసేద్దాం మన నెక్స్ట్ గేమ్ నెంబర్ 2. జీ తెలుగు ఆడపడుచునంటే నేనే తెలుసా అండి. పొద్దున లేచినప్పటి నుంచి శ్రీకరం శుభకరం స్టార్ట్ నుంచి, తర్వాత ఓంకారం, తర్వాత గోపురం, అన్ని కంటిన్యూగా సీరియల్స్, తర్వాత సంజయ్ గారు రాగిడి గారి వంట, తర్వాత మీ ఒక సినిమా, తర్వాత లక్ష్మీరావే మా ఇంటికి, తర్వాత సీరియల్, కంటిన్యూ జీ తెలుగు ఫాలో అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు కూడా చూస్తూ ఉండు, చాలా మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. లిటిల్ ఛాంప్స్ అన్ని కూడా. ఈ 10వ వార్షికోత్సవంలో లక్ష్మీరావే మా ఇంటికి ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి ఎపిసోడ్స్ ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇలాంటివి 2000+, 1000+, 2000+, 3000+, ఎన్నో వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటున్నాం. నేను పిలుస్తా ప్రతి ప్లస్. అండి థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వేనా ఆడేది ఇంతకీ సెకండ్ గేమ్? లేదు. ఎవరు ఆడుతున్నారు? దా. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ఇది పెట్టేసుకో, హెల్మెట్ పెట్టుకుని కింద ప్లేట్లు ఉన్నాయి చూసావా, త్రాసు, దీంట్లో ఒక బాల్ దాంట్లో ఒక బాల్ పెట్టుకో. చక్కగా తీసుకెళ్లి చేత్తో తీసి అందులో వేసే ఆ టబ్ లో, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇంకొని తీసుకెళ్ళి. ఇవన్నీ వేయాలా? అన్ని కాదు, అన్ని వేస్తే నువ్వు ఇంకా సన్నగా అయిపోతావని మాకు భయం వేసి అన్ని పెట్టలేదు. జస్ట్ ఒక 8 అయ్యి చాలు. 8 అంటే నువ్వు 4 రౌండ్స్ తిరిగితే సరిపోతుంది. ఓకేనా? బెట్టింగ్ చెప్పు. అనిత 200, 100 ఆర్తి, 50 మాధవి. ఓకే, 60 seconds వచ్చేసాయి. బాల్స్ కూడా నువ్వే పెట్టుకోవాలి ప్రతి రౌండ్ కి. ఓకేనా? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాల్ కింద పడు, బాల్ కింద పడు, పడు పడు. ఓకే, కమ్ ఫాస్ట్. ఇంకా మాస్ టైం ఉంది విజయ. 30 seconds ఉన్నాయి ఇంకా నీకు. స్లో విజయ. స్లో విజయ, ఇంకా మాస్ టైం ఉంది. స్లో విజయ. మీ ఆయన నిన్ను ఎలా భరిస్తున్నాడు అబ్బా అసలు? ఆగి అయ్యో స్లో విజయ, స్లో. టైమ్ అప్. ఓకే, మొత్తానికి 350 పాయింట్స్ పెట్టేసిన వెళ్ళిపోయే వాళ్ళకి ఏంటో 200 అనిత మీద పెట్టిన వాళ్ళు అందరికి పాయింట్లు పోతున్నాయి కదా. అంతే గెలుస్తుంది. మరి చూద్దాం నెక్స్ట్ ఆర్తి వాళ్ళు ఏం చేస్తారు. థర్డ్
గేమ్ సొరకాయ గేమ్ ఎవరు ఆడుతున్నారు? నేనే. అనిత నువ్వేనా? రా. नौटंकी 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 मैं नौटंकी 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 గేమ్ ఏంటంటే అంట సొరకాయలు ఉన్నాయి కదా, సొరకాయలు జనరల్ గా మనం కొయ్యాలంటే కత్తిపీట వాడతాం, కత్తి వాడతాం, ఇలా రకరకాలు వాడతాం. కానీ ఇప్పుడు నువ్వు నీ చేతినే కత్తిగా చేసి దాన్ని కట్ చేయాలి. ఏమో రాలేవు. అంత బలం ఉందా నాకు? లేదండి. అదే ఎందుకు విరుగు? అన్ని అంత ఉన్నాయి. నేను చూడండి చాలే, నువ్వు చేయగలవని నాకు తెలుసులే. ఏదో నువ్వు చేస్తావు. ఆమె దగ్గర 200. ఓకే, మొత్తం తీసేసుకుంటావా? నా దగ్గర 200 200 200 100 5 అయినాయి మరి. ఈమె దగ్గర 200. ఈమె దగ్గర కూడా 200. ఓకే 200 200 200. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. తిను విన్ అయింది అనుకోండి, ఇంకెవరు గేమ్ ఆడక్కర్లే కూడా. ఎందుకంటే నువ్వు వెళ్ళి నువ్వు ఊపేసుకుంటే ఎలా? దేవుడా, కింద పట్టుకో, లావున్నవే దానికి కూడా పూజ చేస్తాం. నువ్వు గానీ గేమ్ విన్ అయ్యావంటే ఇంకెవ్వరు గేమ్ ఆడక్కర్లా, నువ్వే విన్నర్ అయిపోతావు. నీ చేతుల్లో ఉంది. ఓకే, నీ చేతిలో ఉంది. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్నగా చాలా టైం ఉంది. ఇంకా టైం ఉంది. దేవుడా. ఓకే ఓకే ఓకే. అటు చూడు ఒకసారి. ఎక్కడ చేసావు నువ్వు? విన్ అవ్వాలి కదండి. గేమే. మీరు కొంచెం నాకు దూరంగా ఉండండి ప్లీజ్ అండి. అలా అనకండి, మీకోసం అంత దూరం నుంచి వచ్చాము. అసలు అలాగే కొట్టేసారండి. ఆడే ముందేమో అసలు అమాయకురాల్లాగా ఎంత యాక్ట్ చేస్తారంటే అంత యాక్ట్ చేస్తారు. ఒక్కసారి టైం స్టార్ట్ అనగానే అసలు టప్పు 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 వీసాల ఇసిరేసి పక్కకు అంతే. ఫైనల్ గా ఆర్తి తొక్కేసి ఆర్తి గేమ్ ఆడకుండా చేసి సోలోగా విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? అష్టలక్ష్మి వెండి కలసం కావాలా, ఎల్సిడి కావాలా, ఫ్రిడ్జ్ కావాలా? అష్టలక్ష్మి వెండి కలసం. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ గోల్డ్ రౌండ్ ఆడేద్దాము. బోనస్ రౌండ్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా మళ్ళీ నీకు నీ దేవత అనుగ్రహించి లక్ష్మీదేవి వచ్చింది అనుకో, బోనస్ రౌండ్ ఆడతాం. ఓకేనా? జాగ్రత్తగా తిప్పేసాయి. ఏ దండం పెట్టుకోలే, పెట్టుకో. నీకు అట్టి పెట్టి తిప్పు. లక్ష్మీ దేవరా. వచ్చేసింది లక్ష్మీదేవి. నువ్వు అంత ప్రేమగా పిలిచాక ఎందుకు రాకుండా ఉంటుంది చెప్పు. రా రా రా. ఆడపడుచున్నాను, లక్ష్మీదేవత కూడా తెలుసు కదా. కంగ్రాట్స్ అమ్మా. ఆడేద్దాం బోనస్ రౌండ్. బోనస్ రౌండ్ ప్లీజ్. బోనస్ రౌండ్ రెడీయా? పజిల్ అండ్ టైమర్ రెండు ఒకేసారి వచ్చేస్తాయి. గెట్ రెడీ. పజిల్ ప్లీజ్. $10 గ్రాముల బంగారం నుంచి నువ్వు జస్ట్ 20 సెకండ్స్ దూరంలో ఉన్నావు. కొంచెం క్లూ ఏ ఉండవు ఇందులో. అన్ని లెటర్స్. చెప్పలేకపోయావు. 10 గ్రామ్స్ గోల్డ్ రాలేదు, కానీ విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాచులేషన్. గిఫ్ట్ తీసుకుందాం, వచ్చేయండి. అందరికీ గిఫ్ట్లు ఇచ్చేసాము. మరి వాళ్ళ మిమ్మల్ని మా ఆడపడుచులుగా మార్చేస్తున్నాం కాబట్టి ఆడపడుచులు ఇంటికి పంపించే ముందు బొట్టు పెట్టి పంపించాలి కాబట్టి మీకు కూడా ఇచ్చేస్తున్నాం ఈ లాంఛనాన్ని. మరి ఇవాళ మన విజయలక్ష్మి కావాలనుకుంది అష్టలక్ష్మి వెండి కలసాన్ని ఇచ్చేద్దాం. తనకి తీసుకో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఈ చేత్తో కలసాలు ఇవ్వడమే తప్ప
ఒకసారి కూడా కలసం తీసుకోలేదు. నాకు కూడా ఎవరిని ఇస్తే బాగుండు. అష్టలక్ష్మి అండి కలసం. ఈ కలసం తీసుకోవడానికి అక్కడి నుంచి వచ్చాం. అక్కడి నుంచి వచ్చావు, మొత్తానికి తీసుకున్నావు కదా. సో ఈ గిఫ్ట్ తో పాటు మరొక గిఫ్ట్ లక్ష్మీదేవి ఫోటో. లక్ష్మణు ఇవాళ ఎపిసోడ్ లోని వీళ్ళు గెలుచుకున్న గిఫ్ట్లని వీళ్ళకి ఇచ్చేసాను. మరి మీకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా. ఇందాక పజిల్ లో చాలా ఈజీ ఆన్సర్ ని తను మిస్ చేసింది. ఆన్సర్ ఏంటో నాకు తెలిసిపోయింది. మీకు కూడా తెలిసినట్లయితే వెంటనే SMS పంపించండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. మండే నుంచి ఫ్రైడే వరకు వచ్చిన SMS లో ఒక మహాలక్ష్మి గెలుచుకోవచ్చు. అష్టలక్ష్మి కలసంతో పాటు అందమైన చీర. మరి కిందటి వారం విజేతలు ఎవరో చూద్దాం. ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం మరో అందమైన ఎపిసోడ్ లో. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్.